ఆస్తులు 5,705 కోట్లు. అమెరికా, హైదరాబాద్, విజయవాడ, గుంటూరులో చంద్రశేఖర్కు ఆస్తులు. రోల్స్ రాయ్స్ హోస్టు, బెంజ్ కార్లు సొంతం. దేశంలోనే టాప్ ధనిక ఎంపీ అభ్యర్థుల్లో ఒకటి. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి. గుంటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెంబసాని చంద్రశేఖర్ 5,705 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇదే ఆంధ్రజ్యోతి చాలా పేదవాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, దీంట్లో డబ్బులు నొల్లి లేరని చెప్పింది. 5,705 కోట్లు అంటే మొత్తం ఒకవేళ ఆయన గెలిస్తే మొత్తం పార్లమెంట్లో ఉన్న సభ్యులలో అసలు ఇప్పుడు పోటీ చేసే సభ్యులనే, పోటీ చేసే పార్లమెంట్కి దేశంలో పోటీ చేసే అభ్యర్థులనే మొట్టమొదటి ధనికుడట, అత్యంత ధనికుడు. ఇట్లాంటి వాళ్ళని మీరు ఎమ్మడ పెట్టుకొని, ఇగో ఈయన లాంటి వాళ్ళు, నారాయణ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఎమ్మడ పెట్టుకొని మాది పేదల పార్టీ, బడుగుల పార్టీ అని చెప్తే ఎవడు నమ్ముతాడు? ఎట్లా, ఎందుకు నమ్మాలి? మీరు ఇట్లాంటి వాళ్ళు ఎమ్మటుంటే రేపు అయితేయా? పేదల గురించి ఆలోచిస్తారా వీళ్ళు? వేల కోట్లు ఉన్నోడు ఎవడన్నా పేదల గురించి ఆలోచిస్తారా? పేదల చదువు గురించి కానీ, వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన ఇళ్ళ గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన రోడ్ల గురించి కానీ ఎవడన్నా ఆలోచిస్తారు వీళ్ళు? వీళ్ళు ఆలోచించేది ఏంది? పెట్టుబడులు, కంపెనీలు, వీటి గురించి ఆలోచిస్తారు. వీళ్ళకా మనం ఓట్లేయాల్సింది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి బడాబాబులు కోట్లేస్తే బడాబాబుల గురించి, బడాబాబులు ఇంకా బడాబాబులు చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బడుగుల గురించి ఆలోచించరు. బడుగుల గురించి ఆలోచించాలంటే ఎవరైతే పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చారో, ఎవరైతే పేదల గురించి ఆలోచిస్తున్నారో, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ళ విద్య వైద్యం గురించి అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళ కోటేస్తే ఈ సమాజం ఏదైతే అట్టడుగు వర్గాలు పైకి రావడానికి ఉంటుంది. ఎట్లాగో పైకి వచ్చినోడు ఇంకా పైకి పోతాడు, వాడిని ఇంకా ప్రభుత్వం పెద్దగా కోఆపరేట్ చేసి పైకి తేవాల్సిన అవసరం లేదు. కింద ఉన్న వాళ్ళని ఒక చేయి పట్టుకొని పైకి గుంజాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఆ దిశగా ఆలోచించే పార్టీలను మీరు ఎన్నుకోవాలి అనేది అలా మేధావులు